Hi dear students, good morning. I am Jaya Kumari, lecturer in commerce, Sri Venkateshwara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University. Today we are discussing about the Tally with GST. Third BCom, 6th semester, subject is Tally with GST. టాలీ విత్ జిఎస్టీ ఇన్ యూనిట్ 2. మనం ఈరోజు చెప్పుకునేటటువంటి సిలబస్ ఏంటంటే యూనిట్ 2. యూనిట్ 2లోకి వచ్చేసరికి సిలబస్ ఏముంటుందంటే జిఎస్టీ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ టాపిక్ ఈజ్ జిఎస్టీ రేట్స్, లెడ్జర్ క్రియేషన్, సింగిల్ అండ్ మల్టిపుల్ లెడ్జర్స్, ఆల్టర్నేటింగ్ లెడ్జర్స్, కాన్ఫిగర్స్ ఆఫ్ లెడ్జర్స్, జిఎస్టీ రేట్ అలొకేషన్ టు స్టాక్. ఇవన్నీ యూనిట్ 2లో ఉండేటటువంటి టాపిక్స్. ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే జిఎస్టీ ట్రాన్సాక్షన్లో ఫస్ట్ మనం చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ జిఎస్టీ రేట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎక్స్ప్లెయిన్ ద జిఎస్టీ రేట్ ఇన్ ఇండియా, జిఎస్టీ మోడల్ అని కూడా అడుగుతూ ఉంటాడు. ఫస్ట్ మనం చూసినట్లయితే జిఎస్టీ యాజ్ అడాప్టెడ్ 5 స్లాబ్స్ ఆఫ్ జిఎస్టీ ఇన్ ఇండియా, ఆల్ గూడ్స్ అండ్ ఆన్ గూడ్స్ సర్వీసెస్ హ్యావ్ బీన్ ప్లేస్ అండర్ 5 slab rates. These slab rate are 0%, 5%, 12%, 18% and 28%. 0% is exempted from Government of India. 0% is exempted from Government of India. Overall, all services rounds of discussions, the GST rates as per the GST Council have been announced. The latest sessions and modifications happening at the 17th meeting of Council on the 18th June of 2017. అసలు యాక్చువల్గా జిఎస్టీ అంటే ఏంటి, టాలీ అనేది ఎందుకు మనం చేస్తున్నామంటే ఓల్డెన్ డేస్లో మనం చూసుకున్నట్లయితే అకౌంట్స్ అనేవి ఎలా జరిగేవి, పుస్తకాల్లో ఎంటర్ చేయడం, ప్రతిదీ డే టు డే అప్డేట్ చేసుకుని మనం బుక్లో ఎంటర్ చేసుకునేవాళ్ళం. అలా కాకుండా నవ్వే డేస్లో కానివ్వండి నెమ్మదిగా ఏమైంది, టెక్నాలజీ అనేది అప్డేట్లోకి రావడం జరిగిన తర్వాత సిస్టమ్ అనేది మనకి ప్రవేశపెట్టినప్పుడు అంటే చిన్న సంస్థలు ఏం చేసేవారు, బుక్స్లో ఎంటర్ చేసుకోవడం, అంటే అకౌంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ బుక్లో ఎంటర్ చేసుకునేవారు. కానీ టాలీ అనేది ఏంటి అంటే పెద్ద ఆర్గనైజేషన్స్కి టాలీ అనేది చాలా ఈజీగా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పెద్ద ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే అకౌంట్స్కి సంబంధించిన ప్రతి ఎంట్రీ కూడా టాలీలో ఎంటర్ చేసుకుని చేస్తూ ఉంటారు. అయితే టాలీ అనేది ఏంటి అంటే పెద్ద ఆర్గనైజేషన్లో కానివ్వండి, ఏ ఆర్గనైజేషన్లో కానివ్వండి టెక్నాలజీ పరంగా అప్డేట్ అవుతూనే ఉంది. ఇప్పుడు మనం టాలీ ERP9, టాలీ విత్ జిఎస్టీ ఇవన్నీ ఎందుకు అంటే ఒక ఆర్గనైజేషన్లో వచ్చేటటువంటి అకౌంట్స్లో కానివ్వండి, అకౌంట్స్కి సంబంధించింది జిఎస్టీ, ఏ వస్తువుకి ఎంత జిఎస్టీ ఉంది, ఏ వస్తువుకి జిఎస్టీ లేదు, ఏ వస్తువుకి ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది మనకి టాలీ విత్ జిఎస్టీలో చూపిస్తుంది. అయితే overall several rounds of discussions, the GST rates for the GST Council have been announced. The latest sessions and modification happening at the 17th meeting of Council on the 18th June of 2017. Next, following is summary of GST rates implemented in India. ఇది ఏం చేశారు, ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే జిఎస్టీ రేట్స్ ఆఫ్ గూడ్స్ ఇన్ ఇండియా యాజ్ ఆన్ నవంబర్ 2017. జిఎస్టీ రేట్స్ ఆఫ్ గూడ్స్ ఇన్ ఇండియా యాజ్ ఆన్ నవంబర్ 2017 అని అడుగుతున్నాడు.
అయితే మనం జిఎస్టీకి సంబంధించినటువంటి చూసినట్లయితే ఎగ్జామ్ట్ ఆఫ్ 0% అంటే దీని మీద జిఎస్టీ అనేది మనకి ఉండదన్నమాట. ఎంత పర్సెంట్? 0% అనేది జ్యూట్ కానివ్వండి, ఫ్రెష్ మీట్ కానివ్వండి, ఫిష్కి సంబంధించింది, చికెన్, ఎగ్, మిల్క్, న్యాచురల్ హనీ, ఫ్లోర్ బేసన్, బ్రెడ్స్, సాల్ట్, బైండ్, సంతూర్, ప్రింటెడ్ బుక్స్, న్యూస్ పేపర్, బ్యాంగిల్స్, హ్యాండ్లూమ్స్, చైల్డ్ ఫ్రాన్స్ పిక్చర్, డ్రాయింగ్ ఆర్ కలరింగ్ బుక్స్, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ స్టోరీస్. ఇవన్నీ ఏంటి? వీటి మీద జిఎస్టీ అనేది ఉండదన్నమాట. దేని మీద? జ్యూట్ కానివ్వండి, ఫ్రెష్ మీట్ కానివ్వండి, అంటే ఎగ్జాంపుల్ 0% అనేది ఉంటుందన్నమాట జిఎస్టీ వీటి మీదకి వచ్చేసరికి. ఫిష్ కానివ్వండి, చికెన్కి ఏంటి జిఎస్టీ అనేది ఉండదు. ఎగ్స్కి సంబంధించి కూడా జిఎస్టీ, మిల్క్కి, న్యాచురల్ హనీ, ఫ్లోర్ బేసన్ కానివ్వండి, బ్రెడ్, సాల్ట్, వైన్, సంతూర్, ప్రింటెడ్ బుక్స్, న్యూస్ పేపరు, బ్యాంగిల్స్, హ్యాండ్లూమ్స్, చైల్డ్ ఫ్రామ్ పిక్చర్స్, డ్రాయింగ్ ఆర్ కలరింగ్ బుక్స్, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ స్టోరీస్. ఇవన్నీ ఎగ్జామ్ట్ ఆన్ 0% అనమాట. ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద ఎగ్జామ్ట్ అవుతుంది 0% అనేది. జిఎస్టీ అనేది వీటి మీద ఉండదు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ 5% అనేది జిఎస్టీ ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది. అంటే ప్యాకేజ్ ఫుడ్ ఐటమ్స్ అంటే ఎంత ఉంటుంది? ప్యాకేజ్ ఫుడ్ ఐటమ్ మీద 5% అనేది. ఫుట్వేర్కి సంబంధించినటువంటి దాని మీద కూడా 5%. బిలో 500 రూపీస్కి సంబంధించి ఫుట్వేర్కి బిలో 500 రూపీస్కి సంబంధించినటువంటి వాటి మీద ఉంటుంది. క్రీమ్కి సంబంధించి, స్కిమ్డ్కి సంబంధించి, మిల్క్ పౌడర్, ఫోర్జోన్, వెజిటేబుల్స్, కాఫీ, టీ, స్పైసెస్కి సంబంధించి, క్రియోసోన్, కోల్ మెడిసిన్స్ కానివ్వండి, స్టెంట్, బ్రాండెడ్ ఫుడ్ కానివ్వండి, నాప్కిన్స్ కానివ్వండి, ఆయుర్వేదిక్ కానివ్వండి, యునాని, సిఫా, హోమియోపతి, ఇవన్నిటి మీద 5% అనేది మనకి జిఎస్టీ అనేది ఎప్పటి నుంచి రావడం జరిగింది? నవంబర్ 2017 నుంచి ఇవి జిఎస్టీ అప్లికేబుల్ అనేది మనకి అందుబాటులోకి రావడం జరిగింది. అంటే ప్యాకేజింగ్ ఫుడ్ ఐటమ్స్ మీద మనకి జిఎస్టీ ఉంటుంది. అలాగే బిలో 500 రూపీస్, అలాగే క్రీమ్కి సంబంధించింది, మిల్క్ పౌడర్కి సంబంధించింది, ఫోర్జన్స్కి సంబంధించిన, వెజిటేబుల్స్, కాఫీ, టీ, స్పైసెస్కి సంబంధించిన అన్నింటి మీద 5% జిఎస్టీ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే 12%కి సంబంధించింది చూసినట్లయితే 1000 రూపీస్ ఫోర్జోన్ మీల్ ప్రొడక్ట్స్, అలాగే బటర్, చీజ్, ఘీ, డ్రై ఫ్రూట్స్ ఇన్ ప్యాకేజ్డ్ ఫ్రమ్ యానిమల్ ఫ్యాట్, ఫ్రూట్ జ్యూసెస్, సెల్ ఫోన్స్, ప్లేయింగ్ కార్డ్స్, రబ్బర్ బ్యాండ్, వుడ్, స్టోన్, మెటల్స్, మోస్ట్లీ కిచెన్ వేర్, సింథటిక్, ఫిలమెంట్ ఎర్న్, ఆర్టిఫిషియల్ ఫిలమెంట్ ఎర్న్. ఇవన్నీ 12%కి అయ్యేటటువంటి జిఎస్టీ. వీటన్నిటి మీద 12% అనేది అప్లికేబుల్ అవుతుందన్నమాట. ఏంటి? మీల్స్ ప్రొడక్ట్స్ సంబంధించినటువంటివి కానివ్వండి, బటరు, చీజ్, ఘీ, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ప్యాకేజ్డ్ ఫ్రమ్ యానిమల్ ఫ్యాట్స్ సర్కిల్స్ కానివ్వండి, ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, సెల్ ఫోన్స్, ప్లేయింగ్ కార్డ్స్, రబ్బర్ బ్యాండ్, వుడ్, స్టోను, మెటలు, మోస్ట్లీ కిచెన్ వేస్ట్, సింథటిక్ ఫిలమెంట్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఫిలమెంట్. ఇవన్నీ ఎంత మనకు పడుతుంది అంటే జిఎస్టీ 12% అనేది అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ 18% జిఎస్టీ పడేది ఏంటంటే హెయిర్ ఆయిల్ అనేది మనకి జిఎస్టీ పడుతుంది. హెయిర్ ఆయిల్ కానివ్వండి, సోప్ కానివ్వండి, టూత్ పేస్ట్ కానివ్వండి, అలాగే క్యాపిటల్ గూడ్ కానివ్వండి, ఇండస్ట్రియల్ ఇంటర్మీడియటరీస్ కానివ్వండి, వైర్ క్యాపబుల్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ బోర్డ్స్, ఫైబర్ బోర్డ్స్,
ఆర్టిఫిషియల్ ఆఫ్ వుడ్స్, ఫర్నిచర్ కానివ్వండి, అలాగే షాంపూస్, హెయిర్ క్రీమ్కి, బాత్ పేస్ట్కి సంబంధించినటువంటిది, అలాగే పెర్ఫ్యూమ్స్కి, మేకప్కి ప్రిపరేషన్ పెర్ఫ్యూమ్స్ కానివ్వండి, మేకప్ ప్రిపరేషన్, ఫ్యాన్స్కి సంబంధించినటువంటి గ్రానిటమ్స్ కానివ్వండి, ఇవన్నీ 18% అనేది మనకి జిఎస్టీ పడుతుంది. దేని మీద పడుతుంది? హెయిర్ ఆయిల్కి, సోప్కి, టూత్ పేస్ట్కి, క్యాపిటల్ గుడ్, ఇండస్ట్రియల్ ఇంటర్మీడియేటరీస్, వైర్ క్యాపబుల్స్, ఎలక్ట్రికల్, బుక్స్, ఫైబర్ బోర్డ్స్, ఆర్టిఫిషియల్ ఆఫ్ వుడ్స్, ఫర్నిచర్ కానివ్వండి, డిఫరెంట్ షాంపూస్ కానివ్వండి, హెయిర్ క్రీమ్స్ కానివ్వండి, బాత్ పెట్రేషన్స్ కానివ్వండి, పెర్ఫ్యూమ్స్ కానివ్వండి, మేకప్ కానివ్వండి, ఇవన్నీ మనకి 18% పడుతుంది. ఇదంతా 18% అంతా దేనికి జిఎస్టీ అనేది వీటన్నింటి మీద అప్లికేబుల్ అవుతుంది. అంటే దీని మీద హెయిర్ ఆయిల్కి సంబంధించిన దాని మీద 18% అనేది జిఎస్టీ ఉంటుంది. నెక్స్ట్ 28% అనేది ఇన్ టోటల్ 50 luxury and shine products will be taxed at 28%, which includes molasses, ceramic tiles, పెయింట్స్ కానివ్వండి, వ్యాక్యూమ్ క్లీనర్స్, ఆటోమొబైల్స్, మోటార్ సైకిల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ కానివ్వండి, ఫర్ పర్సనల్ యూస్, ఇవన్నీ దేనికి 28% అనేది ఏమవుతుంది? జిఎస్టీ అనేది అప్లికేబుల్ అవుతుందన్నమాట. ఇన్ టోటల్ 50 luxury and shine products will be taxed at 28%, which includes molasses, pen molasses, artisanally డ్రింక్స్ కానివ్వండి, సిరమిక్ కానివ్వండి, టైల్స్, పెయింట్స్, వ్యాక్యూమ్ క్లీనర్స్, ఆటోమొబైల్స్, మోటార్ సైకిల్స్, ఎయిర్ క్రాఫ్ట్, ఫర్ పర్సనల్ యూస్కి సంబంధించిన అన్నింటి వాటి మీద మనకి ఏమవుతుంది? 28% జిఎస్టీ అనేది అప్లికేబుల్ అవుతూ ఉంటుంది. అంటే జిఎస్టీ రేట్స్ ఆఫ్ గూడ్స్ ఇన్ ఇండియా ఎప్పటి నుంచి? యాజ్ ఆన్ నవంబర్ 2017 నుంచి. ఎగ్జెంప్ట్ ఆన్ 0% మీద ఏమొస్తున్నాయి మనకి? మిల్క్ కానివ్వండి, జ్యూట్, ఫ్రెష్ మీట్, చికెన్, ఎగ్స్, మిల్క్, ఇవన్నీ న్యాచురల్ హనీ, ఫ్లోర్ బెసన్, బ్రెడ్, సాల్ట్, ఇవన్నీ ఎగ్జెంప్ట్ ఆన్ జిఎస్టీ 0% అనేది అవుతుంది. అలాగే 5% జిఎస్టీ అప్లికేబుల్ అయ్యేటటువంటి వస్తువులు అయితే ఏముంటాయి మనకి? ప్యాకేజింగ్ ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, ఫుట్వేర్కి సంబంధించిన బిలో 500 రూపీస్ కానివ్వండి, క్రీమ్ స్కిమ్డ్ కానివ్వండి, మిల్క్ పౌడర్, ఫ్రోజన్ వెజిటేబుల్స్, కాఫీ, టీ, స్పైసెస్, ఇవన్నీ మెడిసిన్స్కి సంబంధించి, బ్రాండెడ్ ఫుడ్కి, నాప్కిన్స్కి సంబంధించి, ఆయుర్వేదిక్, అలాగే హోమియోపతి, ఇవన్నీ 5%కి అప్లికబుల్ అవుతున్నటువంటి జిఎస్టీ, ఇవన్నీ 5% అనేది ఉంటుందన్నమాట. మనం ప్యాకేజింగ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే జిఎస్టీ అనేది 5% ఉంటుంది యాజ్ ఆన్ నవంబర్ 2017. అలాగే 12%కి సంబంధించి ఏంటి? అబోవ్ 1000 రూపీస్ ఫ్రోజన్ మీల్ ప్రొడక్ట్స్, బటర్, చీజ్, గీ, డ్రై ఫ్రూట్స్ ఇన్ ప్యాకేజ్డ్ ఫ్రమ్ యానిమల్ ఫ్యాట్, అలాగే ఫ్రూట్ జ్యూస్, సెల్ ఫోన్స్, పేయింగ్ కార్డ్స్, రబ్బర్ బ్యాండ్, వుడ్, స్టోను, మీల్స్, మెటల్స్, సింథటిక్, ఇవన్నీ సంబంధించి 12% అనేది అప్లికేబుల్ అవుతూ ఉంటుంది. 18%కి సంబంధించినటువంటి హెయిర్ ఆయిల్ కానివ్వండి, వీటన్నింటి మీద ఎంత పడుతుంది? 18% అనేది జిఎస్టీ పడుతూ ఉంటుంది. హెయిర్ ఆయిల్, సోపు, టూత్పేస్ట్, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్ మీడియేటరీస్, వైర్ కానివ్వండి, క్యాపబుల్, ఎలక్ట్రికల్ బోర్డ్స్, ఫైర్ బోర్డ్స్, ఇవన్నీ వుడ్ వేర్స్, అలాగే ఫర్నిచర్, అలాగే షాంపూస్, హెయిర్ క్రీము, బాత్ పేస్ట్, ఇవన్నీ మేకప్ క్రీమ్స్ కానివ్వండి, పెర్ఫ్యూమ్స్ కానివ్వండి, ఇవన్నీ 18%కి అప్లికేబుల్ అవుతుంది. అలాగే 28కి సంబంధించి టోటల్ 50 luxury and shine products will be taxed at 28%, which includes molasses, panemas and ceramic tiles, పెయింట్స్, వ్యాక్యూమ్ క్లీనర్, ఆటోమొబైల్స్, మోటార్ సైకిల్స్, ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన ఫర్ పర్సనల్ యూస్, ఇవన్నీ మనకి 28%కి జిఎస్టీ అనేది పడుతూ ఉంటుంది. జిఎస్టీ రేట్స్ ఆఫ్ గూడ్స్ ఇన్ ఇండియా యాజ్ ఆన్
నవంబర్ 2017 నుంచి మనకి జిఎస్టీ అనేది రావడం జరిగింది. ఈ జిఎస్టీ రావడం తర్వాత కొన్నింటి మీద జిఎస్టీ అనేది ఉండదు. అంటే మిల్క్ కానివ్వండి, ఫిష్, చికెను, అలాగే 4 బ్రెడ్, సాల్ట్ ఇవన్నీ జిఎస్టీ పడవు. అలాగే 5%, 12%, 18%, 28% ఇవన్నీ జిఎస్టీకి పడుతూనే ఉంటాయి, అప్లికేబుల్ అయ్యేటటువంటివి. నెక్స్ట్ మనం చూసినట్లయితే జిఎస్టీ రేట్స్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ ఇండియా యాజ్ ఆన్ 2017. జిఎస్టీ రేట్స్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ ఇండియా యాజ్ ఆన్ నవంబర్ 2017. 0% స్లాబ్ రేట్ అనేది మనం చూద్దాం. 0% స్లాబ్ రేట్. ఎడ్యుకేషనల్ సర్వీసెస్, హెల్త్ సర్వీసెస్, అడ్మిషన్ టు ప్రొటెక్టెడ్ మూమెంట్స్, hotels and lodges with tariff below 1000% rupees. మళ్ళీ చూడండి, 0% స్లాబ్ రేట్ అంటే దీని మీద అసలు పర్సంటేజ్ అనేది జిఎస్టీ అనేది ఇది చూపించదనమాట. దేని మీద? ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి సంబంధించినటువంటిది, హెల్త్ సర్వీసెస్కి సంబంధించినటువంటి, అడ్మిషన్ టు ప్రొటెక్టెడ్ మూమెంట్స్ కానివ్వండి, హోటల్స్ అండ్ లెడ్జెస్ విత్ టారిఫ్ బిలో 1000% రూపీస్ అనేవి ఇవన్నీ మనకి 0% స్లాబ్ రేట్కి రావడం జరుగుతుంది. నెక్స్ట్ 5% స్లాబ్ రేట్ చూసినట్లయితే 5% స్లాబ్ రేట్ చూసినట్లయితే all restaurants of hotels with room tariff of less than of 7,500 rupees, food parcels, textiles, job work, transport services, రైల్వేస్, ఎయిర్వే, సప్లై ఆఫ్ ఈ-వేస్ట్ అంటే ఈ-వేస్ట్ ఇవన్నీ 5% జిఎస్టీ ఇంక్లూడ్ అయ్యేటటువంటి సర్వీసెస్కి ఇంక్లూడ్ అయ్యేటటువంటిది. యాజ్ ఆన్ నవంబర్ 2017కి ఇది 5% స్లాబ్ రేట్ అనేది మనకి చూపించడం జరిగింది. ఆల్ రెస్టారెంట్స్ ఆఫ్ హోటల్స్ విత్ రూమ్ టారిఫ్ ఆఫ్ లెస్ దాన్ ఆఫ్ 7,500 rupees, food parcels, textiles, job work, transport services, రైల్వేస్, ఎయిర్వేస్, సప్లై ఆఫ్ ఈ-వేస్ట్ అంటే ఇవన్నీ 5% స్లాబ్ రేట్కి సంబంధించినటువంటివి. నెక్స్ట్ మనం చూసినట్లయితే 12% స్లాబ్ రేట్కి సంబంధించి మనం చూసినట్లయితే 12% స్లాబ్ రేట్కి నాన్ ఏసీ హోటల్స్ కానివ్వండి, బిజినెస్, అలాగే క్లాస్ టికెట్స్, ఫెర్టిలైజర్స్, వర్క్ కాంట్రాక్ట్, షార్ట్ రన్ లాటరీస్ కానివ్వండి. 12% స్లాబ్ రేట్ అనేది చూసినట్లయితే మనం 12% స్లాబ్ రేట్ 12% అంటే ఇవన్నీ ఏంటి? జిఎస్టీ రేట్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ ఇండియా యాజ్ ఆన్ అంటే సర్వీసెస్కి జిఎస్టీ రేట్స్ ఇచ్చేటటువంటి యాజ్ ఆన్ ఎప్పటి నుంచి? నవంబర్ 2017 నుంచి మనం చూసినట్లయితే ఈ 12% స్లాబ్ రేట్ అనేది నాన్ ఏసీకి హోటల్కి సంబంధించి, నాన్ ఏసీకి సంబంధించినటువంటి హోటల్స్కి 12%, బిజినెస్కి కానివ్వండి, క్లాస్ ఎయిర్, టికెట్స్, ఫెర్టిలైజర్స్ కానివ్వండి, వర్క్ కాంట్రాక్ట్ కానివ్వండి, షార్ట్ లాటరీస్ ఇవన్నీ 12% స్లాబ్ రేట్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే 18% స్లాబ్ రేట్ చూసినట్లయితే 18% స్లాబ్ రేట్ అంటే రెస్టారెంట్స్ ఇన్ హోటల్ ప్రైమిసెస్ హ్యావింగ్ రూమ్ టారిఫ్ ఆఫ్ 7,500 అండ్ అబోవ్, టెలికామ్ సర్వీసెస్, ఐటీ సర్వీసెస్, బ్రాండెడ్ గార్మెంట్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అవుట్డోర్ క్యాటరింగ్ ఇవన్నీ 18% స్లాబ్ రేట్స్ అనేవి కలిగి ఉంటాయన్నమాట. రెస్టారెంట్స్ ఇన్ హోటల్ అంటే హోటల్కి సంబంధించినటువంటి ప్రైమిస్ కానివ్వండి, హ్యావింగ్ రూమ్ టారిఫ్ ఆఫ్ 7,500 అండ్ అబోవ్, టెలికామ్ సర్వీసెస్ ఇచ్చినప్పుడు కానివ్వండి, ఐటీ సర్వీసెస్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ సంబంధించిన కానివ్వండి, బ్రాండెడ్ గార్మెంట్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించినవి కానివ్వండి, అవుట్డోర్ క్యాటరింగ్ సంబంధించిన ఇవన్నీ మనకి ఏమవుతూ ఉంటాయంటే 18% స్లాబ్ రేట్స్కి
ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. చూడండి 18% స్లాబ్ రేట్స్ అనేవి రెస్టారెంట్స్ ఇన్ హోటల్ ప్రైమ్సెస్ హ్యావింగ్ రూమ్ టరీఫ్ ఆఫ్ 7,500 అండ్ అబోవ్ టెలికామ్ సర్వీసెస్, ఐటీ సర్వీసెస్, బ్రాండెడ్ గార్మెంట్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అవుట్డోర్ క్యాటరింగ్ ఇవన్నీ ఏమవుతుంది 18% స్లాబ్ రేట్స్కి ఇంక్లూడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే 28% స్లాబ్ రేట్స్ చూసినట్లయితే 28% స్లాబ్ రేట్ చూసినట్లయితే రేస్ క్లబ్, ప్రైవేట్ రన్ లాటరీస్ అథారిటైజ్ బై ద స్టేట్స్. రేస్ క్లబ్, ప్రైవేటు రన్ లాటరీస్ ఆథరైజ్డ్ బై ద స్టేట్స్. చూడండి రేస్ క్లబ్స్ అనేవి ప్రైవేట్కి రన్ లాటరీస్కి సంబంధించినటువంటి ఆథరైజ్డ్ బై ద స్టేట్స్ అని మనకి చెప్తున్నారు. ఇన్ ఎడిషన్స్ టు ద రేట్స్ విచ్ హ్యావ్ బీన్ ఫిక్స్డ్ ఫర్ మేజర్ కేటగిరీస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ది జిఎస్టీ కౌన్సిల్ హ్యాస్ అప్రూవ్డ్ ద కాంపెన్సేషన్ రేట్స్ ఫర్ 5 లగ్జరీ అంటే డీమెరిట్ ఐటమ్స్ అనమాట. ది ఐటమ్స్ దట్ విల్ బీ lived with the compensation cess over and above the GST rates which are applicable on them are as follows. చూడండి in addition to the rates which have been fixed for major categories of goods and services, the GST Council has approved the compensation rates 5 luxury demerit items, the items that will be levied with the compensations as government compensations over and above the GST rates which are applicable on the are as follows. మనం చూసినట్లయితే ఫస్ట్ ఐటమ్స్కి సంబంధించినటువంటి మనం చూసినట్లయితే ఐటమ్స్ జిఎస్టీ రిటర్న్స్ అప్లికేబుల్, అలాగే అప్రూవ్డ్ సెస్ రేంజ్, సెస్ కోటింగ్. ఐటమ్స్ జిఎస్టీ రేట్ అప్లికేబుల్, అప్రూవ్డ్ సెస్ రేంజ్, సెస్ కోటింగ్. అయితే ఇవన్నీ మనం చూడండి వన్స్ ఒకసారి చూసినట్లయితే జిఎస్టీ రేట్స్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ ఇండియా యాజ్ ఆన్ నవంబర్ 2017 అంటే ఈ సర్వీసెస్ అనేవి ఎప్పటికీ అప్లికేబుల్ అయినాయి అంటే యాజ్ ఆన్ నవంబర్ 2017. 0% స్లాబ్ రేట్ అనే దాంట్లో మనం చూసినట్లయితే ఎడ్యుకేషనల్ సర్వీసెస్, హెల్త్ సర్వీసెస్, అడ్మిషన్ టు ప్రొటెక్టెడ్ మూమెంట్స్ కానివ్వండి, హోటల్స్ అండ్ లెడ్జెస్ విత్ టరిఫ్ బిలో 1000% రూపీస్ అనేది మనకి చూపిస్తున్నాడు. అలాగే 5% స్లాబ్ రేట్ అనేది ఆల్ రెస్టారెంట్స్ ఆఫ్ హోటల్ విత్ రూమ్ టరీఫ్ ఆఫ్ లెస్ దెన్ ఆఫ్ 7,500 రూపీస్, ఫుడ్ పార్సిల్స్, టెక్స్టైల్స్, జాబ్ వర్క్, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అంటే రైల్వే, ఎయిర్వేకి సంబంధించినటువంటివి, సప్లై ఆఫ్ ఈ వేస్ట్ ఇవన్నీ 5% స్లాబ్ రేట్కి రావడం జరుగుతుంది. నెక్స్ట్ 12% స్లాబ్ రేట్ చూసినట్లయితే నాన్ ఏసీ హోటల్స్, బిజినెస్ క్లాస్ ఎయిర్ టికెట్స్ కానివ్వండి, ఫెర్టిలైజర్స్ కానివ్వండి, వర్క్ కాంట్రాక్ట్, షార్ట్ రన్ లాటరీస్ ఇవన్నీ 12% స్లాబ్ రేట్కి రావడం జరుగుతుంది. అయితే 12% స్లాబ్ రేట్ చూసినట్లయితే రెస్టారెంట్స్ ఇన్ హోటల్ ప్రైమ్సెస్ హ్యావింగ్ రూమ్ టారిఫ్ ఆఫ్ 7,500 అండ్ అబౌవ్ టెలికామ్ సర్వీసెస్, ఐటీ సర్వీసెస్, బ్రాండ్ గార్మెంట్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అవుట్డోర్ క్యాటరింగ్ దీస్ ఆర్ ద ఇంక్లూడింగ్ 18% స్లాబ్ రేట్స్ అనేవి కలిగి ఉంటుంది. నెక్స్ట్ 28% స్లాబ్ రేట్ మనం చూసినట్లయితే రేస్ క్లబ్, ప్రైవేట్ రన్ లాటరీస్ ఆథరైజ్డ్ బై ద స్టేట్స్ అంటే స్టేట్స్ మీద ఆథరైజ్డ్ అవుతూ వస్తున్నాయి. ఏంటవి రేస్ క్లబ్ కానివ్వండి, ప్రైవేట్ రన్ లాటరీస్ ఇవన్నీ. అలాగే ఇన్ అడిషన్స్ టు ద రేట్స్ విచ్ హ్యావ్ బీన్ ఫిక్స్డ్ ఫర్ మేజర్ కేటగిరీస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ది జిఎస్టీ కౌన్సిల్ హ్యాస్ అప్రూవ్డ్ ద కాంపెన్సేషన్ రేట్స్ ఫర్ 5 లగ్జరీ డీమెరిట్స్ ఐటమ్స్ అంటే 5 లగ్జరీస్ అంటే డీమెరిట్ ఐటమ్స్ కానివ్వండి, ది ఐటమ్స్ దట్ విల్ బీ believed with the compensation cess over and above the GST rates which are applicable on them are as follows. ఐటమ్స్ జిఎస్టీ అప్లికేబుల్ కానివ్వండి, అలాగే
అప్రూవ్డ్ సెస్ రేంజ్, సెస్ కోటింగ్, ఇవన్నీ ఐటమ్స్లో మనం చూసినట్లయితే కోల్కి సంబంధించినటువంటి జిఎస్టీ అప్లికబుల్ అనేది ఎంత ఇస్తున్నారు అంటే 5% అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే అప్రూవ్డ్ సెస్ రేంజ్లో చూసినట్లయితే ఇన్ 400 టన్స్కి ఎంత, ఇన్ 400 టన్స్ అనమాట, 400 రూపీస్ టన్స్కి అవుతుంది. అంటే సెస్ కోటింగ్ అనేది ఇన్ రూపీస్ 400 టన్స్. అలాగే పాన్ మసాలాకు చూసినట్లయితే జిఎస్టీ రేట్ అప్లికబుల్ అనేది ఎంత, 28% అనేది ఇవ్వడం జరిగింది. అప్రూవ్డ్ సెస్ రేంజ్ అనేది ఎంత వచ్చింది మనకి, 60% అనేది రావడం జరిగింది. సెస్ కోటింగ్ చూసినట్లయితే ఎంత, 135% అనేది రావడం జరిగింది. అలాగే టొబాకో అండ్ సిగరెట్స్కి సంబంధించినటువంటి జిఎస్టీ రేట్ అనేది ఎంత అప్లికబుల్ అవుతుందంటే 28% అనేది అవ్వడం జరుగుతుంది. అయితే అప్రూవ్డ్ సెస్ రేంజ్ అనేది ఇక్కడికి వచ్చేసరికి 61%, అలాగే 204% అనేది ఇంక్లూడ్ అవుతుంది. అయితే సెస్ కోటింగ్ మనం చూసినట్లయితే ఇన్ రూపీస్ 4/70,000 స్టిక్స్. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఏరేటెడ్ డ్రింక్స్ అనేవి 28% అనేది ఇవ్వడం జరిగింది. ఎంత, 28%. అప్రూవ్డ్ సెస్ రేంజ్ అనేది 12% రావడం జరిగింది. సెస్ కోటింగ్ మనం చూసినట్లయితే 15% అనేది రావడం జరిగింది. మేజర్ వెహికల్స్కి సంబంధించినటువంటిది ఎంత వచ్చింది, 28% అనేది రావడం జరిగింది. అప్రూవ్డ్ సెస్ రేంజ్ అనేది ఎంత, 1% మైనస్ 15%. అయితే మనకి సెస్ కోటింగ్ వచ్చేసరికి 15% అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం ఐటమ్స్ చూసినట్లయితే కోలు, పాన్ మసాలా, టొబాకో అండ్ సిగరెట్స్, ఏరేటెడ్ డ్రింక్స్, అలాగే మేజర్ వెహికల్స్. అంటే కోల్ మీద ఎంత పడుతుంది మనకి, 5% అనేది పడుతుంది. అలాగే పాన్ మసాలాకి సంబంధించి 28% అవుతుంది. టొబాకో అండ్ సిగరెట్స్కి సంబంధించి 28%, అలాగే రేటెడ్ డ్రింక్స్కి సంబంధించింది 28%, మేజర్ వెహికల్స్కి సంబంధించింది 28% అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అప్రూవ్డ్ సెస్ రేంజ్ వచ్చేసి ఇన్ రూపీస్ 400 రూపీస్ టన్స్, అలాగే సెస్ కోటింగ్కి 400 రూపీస్ టన్స్ అనేది పడుతుంది. నెక్స్ట్ పాన్ మసాలాకు సంబంధించినటువంటి అప్రూవ్డ్ సెస్ రేంజ్ అనేసి మనకి ఎంత ఇచ్చాడు, 60% అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెస్ కోటింగ్కి సంబంధించి ఎంత ఇచ్చాడు, 135% అనేది ఇవ్వడం జరిగింది. టొబాకో అండ్ సిగరెట్స్కి సంబంధించి అప్రూవ్డ్ సెస్ రేంజ్ అనేది ఎంత ఇచ్చాడు, 61%, 204% అనేది ఇవ్వడం జరిగింది. ఇన్ రూపీస్ 4/70,000 స్టిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఎన్ని స్టిక్స్కి, 1000 స్టిక్స్కి ఎంత పడుతుంది, 4/70 అనేది అవడం జరుగుతుంది. అలాగే రేటెడ్ డ్రింక్స్ అనమాట, రేటెడ్ డ్రింక్స్ 28, అంటే జిఎస్టీ ఎంత పడుతుంది దాని మీద, 28% పడుతుంది. అయితే అప్రూవ్డ్ సెస్ రేంజ్ వచ్చేసరికి ఎంత, 12%. అలాగే సెస్ కోటింగ్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఎంత ఇస్తున్నాడు, 15% అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మేజర్ వెహికల్స్కి సంబంధించి 28% అనేది జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. అయితే అప్రూవ్డ్ సెస్ రేంజ్ అనేది మనకి ఎంత ఇచ్చాడు, 1 మైనస్ 15% అనేది ఇవ్వడం జరిగింది. సెస్ కోటింగ్ వచ్చేసరికి 15% అనేది ఇవ్వడం జరిగింది. దీస్ ఆర్ ద జిఎస్టీ రేట్స్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ ఇండియా యాజ్ ఆన్ నవంబర్ 2017. అయితే వీటన్నింటి మీద అంటే సర్వీసెస్ ట్యాక్స్, జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. జిఎస్టీ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా జిఎస్టీ రేట్స్ ఆఫ్ గూడ్స్ ఇన్ ఇండియా యాజ్ ఆన్ నవంబర్ 2017కి ఎగ్జామ్ట్ అయ్యేవి ఏమున్నాయి, 0%కి ఫ్రెష్ మీట్ కానివ్వండి, ఫిష్, చికెన్ ఇవన్నింటికి ఎగ్జామ్ట్ 0%. 5%కి సంబంధించి ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, ఫుట్వేర్ బిలో 500 రూపీస్కి సంబంధించిన ఇవన్నీ 5% అనేది అవడం జరుగుతుంది. నెక్స్ట్ 12%కి సంబంధించినటువంటి ఏంటి,
మీల్ ప్రొడక్ట్స్ కానివ్వండి, బటరు, చీజు, ఇవన్నీ మనకి 12% అనే దానికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ 18%కి సంబంధించి హెయిర్ ఆయిల్ కానివ్వండి, సోపు, టూత్పేస్ట్, క్యాపిటల్ గుడ్, ఇండస్ట్రియల్ ఇంటర్మీడియట్స్, వైర్ క్యాపబుల్ కానివ్వండి, ఎలక్ట్రికల్ బోర్డ్స్ కానివ్వండి, ఫైబర్ బోర్డ్స్, ఇవన్నీ మనం 18%కి చూసుకోవచ్చు. 28%కి ఇన్ టోటల్ 50 లగ్జరీ అండ్ సైన్ ప్రొడక్ట్స్ విల్ బీ taxed at 28%. In total 50 luxury and sign products will be taxed at 28%, which includes molasses. అలాగే జిఎస్టీ రేట్స్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ ఇండియా యాజ్ ఆన్ November 2017 అంటే 0% స్లాబ్ రేట్స్ దేనికి, ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి, హోటల్స్, ఇవన్నీ 0% స్లాబ్ రేట్స్కి వస్తాయి. 5% స్లాబ్ రేట్స్కి ఆల్ రెస్టారెంట్స్ ఆఫ్ హోటల్ విత్ రూమ్ టైరిఫ్ ఆఫ్ లెస్ దెన్ ఆఫ్ 7,500 రూపీస్, ఫుడ్ పార్సెల్స్, టెక్స్టైల్స్, జాబ్ వర్క్, ఇవన్నీ 5% స్లాబ్ రేట్కి. అలాగే 12% స్లాబ్ రేట్కి నాన్ ఏసీ హోటల్స్, బిజినెస్ క్లాస్, హెయిర్ టికెట్స్, ఫెర్టిలైజర్స్ వర్క్, కాంట్రాక్ట్, షార్ట్ రన్ లాటరీస్, ఇవన్నీ 12%కి. 8% స్లాబ్ రేట్కి రెస్టారెంట్స్ ఇన్ హోటల్ హ్యావింగ్ రూమ్ టారిఫ్ ఆఫ్ 7,500 అండ్ అబోవ్, టెలికామ్ సర్వీసెస్, ఐటీ సర్వీసెస్ అనేవి 18%కి. 28% స్లాబ్ రేట్కి రేస్ క్లబ్, ప్రైవేట్ రన్ లాటరీస్ authorized by the states. These are the GST rates of goods in India as on November 2017.